సో ఫస్ట్ మన ఇండియాలో తీసుకుందామండి. సో ఇండియాలో ఫస్ట్ హెల్త్ కేర్ ప్రాసెస్ చెప్తారండి ఎవరైనా? శివ, నువ్వు చెప్పు. ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక ఫీవర్ వచ్చింది. సో నువ్వు ఫస్ట్ ఎక్కడికి వెళ్తావు? హాస్పిటల్కి వెళ్తావా? నీ దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఆర్ఎంపీకి వెళ్తారా? హాస్పిటల్‌కి హాస్పిటల్కి వెళ్తారా? ఇండియాలో 2P సిస్టమ్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గరలో చిన్న ఒక క్లినిక్ ఉన్నది. ఓకే. జస్ట్ ఫీవర్ వచ్చిందనమాట. నువ్వు ఫీవర్ వచ్చిందని చెప్పేసి నువ్వు లోకల్‌లో ఉన్న ఆర్ఎంపీ క్లినిక్‌కి వెళ్తావా? కేర్ హాస్పిటల్‌కి వెళ్తావా? ఆర్ఎంపీ దగ్గరకి. యెస్. సో క్లినిక్. ఓకే. సో క్లినిక్‌ని మీన్‌వైల్ మీరు ఏమనుకుంటారంటే ఇది ఒక పీసీపీ అనుకోండి. ఓకేనా? పీసీపీ. ఓకే. నెక్స్ట్ హాస్పిటల్ అంటే ప్రొవైడర్ అనుకోండి. ఓకే. హాస్పిటల్ మీన్స్ ప్రొవైడర్. సో ఫస్ట్ ఏం వెళ్తాం మనం? క్లినిక్ వెళ్ళేసి క్లినిక్ వెళ్తాం. సో దెన్ నెక్స్ట్ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుంటాం. ఓకే. డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్టేషన్ అవుతుంది. ఓకే. కన్సల్టేషన్ అయిపోయాక ఏమవుతుందండి? మనకు ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. ఓకే. సో ఆ ప్రిస్క్రిప్షన్‌లో మనకి ఏమేమి ఉంటాయి? ల్యాబ్స్ ఉంటాయి, అండ్ మెడికేషన్స్ ఉంటాయి, అండ్ డయాగ్నోసిస్ ఉంటాయండి. అంటే దేనివల్ల సఫర్ అవుతున్నాడని. ఓకే. డయాగ్నోసిస్. సో ఈ కంటెంట్ ఉంటుందండి. ఇందులో మనకు ప్రిస్క్రిప్షన్ దగ్గరలో ఇవి ఉంటాయన్నమాట. సో మనం తర్వాత ఏం చేస్తాం? ల్యాబ్స్ ఉంటే ల్యాబొరేటరీకి వెళ్ళేసి ల్యాబ్ టెస్ట్ చేసుకుంటాం. ఓకే. అండ్ మెడికేషన్స్ ఉంటే ఫార్మసీకి వెళ్తాం. డయాగ్నోసిస్ అంటే మనకు ఫీవరా, కాఫా, సో దానికి రిలేటెడ్ అనమాట. సో ఇది చెక్ చేసుకుంటాం. చెక్ చేయించుకున్నాక నెక్స్ట్ ఏం చేస్తామండి? డైరెక్ట్ ఏం చేస్తాం? ఇక్కడే మనం అమౌంట్ అనేది ఇక్కడనే కన్సల్టేషన్ పే చేసేస్తాం. ఓకే. పెయిడ్ బై పేషెంట్. ఓకే. పెయిడ్ బై పేషెంట్ అమౌంట్ పే చేస్తాడు. ఇంతే కదండి. మన ఇండియాలో జరిగేది రెగ్యులర్‌గా లైఫ్ సైకిల్ ఎలా అంటే ఇలానే ఉంటుందన్నమాట. నో చేంజెస్. డాక్టర్ అపాయింట్మెంట్, కన్సల్టేషన్, ప్రిస్క్రిప్షన్, ల్యాబ్స్ అండ్ ఇంటికి వెళ్ళిపోతాం. ఓకే. ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే అప్పుడు ఈ ఆర్ఎంపీ డాక్టర్ ఏం చేస్తారంటే వేరే హాస్పిటల్‌కి మూవ్ చేస్తారనమాట. ఓకే. సో ఇది మన ఇండియాలో జరిగే లైఫ్ సైకిల్ అండి. ఓకే. బట్ కమింగ్ టు ద యూఎస్ ఏంటంటే అక్కడ యూఎస్ హెల్త్ కేర్ లేదంటే ఇన్సూరెన్స్ మ్యాండేటరీ. మన దగ్గర ఈవెన్ కన్సల్టేషన్ కవర్ కాదు, మెడికేషన్ కవర్ కాదు, ల్యాబ్స్ కూడా కవర్ కాదు. ఎప్పుడైతే ఇన్ పేషెంట్ ఉంటాడో అప్పుడు మాత్రమే మీకు ఇవి కవర్ అవుతాయండి. ఓకే. ఎప్పుడైతే ఇన్ పేషెంట్ ఉంటాడో అప్పుడు మాత్రమే మన ఇండియాలో కవర్ చేస్తారనమాట. ఇన్ పేషెంట్ అంటే ఏందండి? మోర్ దెన్ 24 అవర్స్ ఎవరైతే హాస్పిటల్‌లో స్టే చేస్తారో వాళ్ళు మాత్రమే ఇది కవర్ చేస్తారండి. ఓకే. సో ఒకసారి యూఎస్ హెల్త్ కేర్ చూద్దామండి. సేమ్ థింగ్. ఓకే. ఓకే. సో సేమ్ థింగ్ అండి. సో ఫస్ట్ పేషెంట్ అండి. సో ఫస్ట్ పేషెంట్ వచ్చాడు. సో ఇతనికి ఏంటంటే సమ్ ఫీవర్ ఉందన్నమాట. ఓకే. సమ్ ఫీవర్ అనుకోండి. ఓకే. ఫీవర్ ఫీవర్ అండ్ కాఫ్ ఉందండి. ఓకే. సో మీన్‌వైల్ ఇతను ఫీవర్ ఉన్నది. సో ఫస్ట్ ఇప్పుడు ఇతను యూఎస్‌లో ఏంటంటే చెప్పాను. యూఎస్‌లో కంపల్సరీ ఇన్స్యూరెన్స్ కార్డ్ అనేది మ్యాండేటరీ. సో మీన్‌వైల్ మీరు ఏమనుకుంటారంటే పేషెంట్ దగ్గరలో ఒక హెచ్ఎంఓ ప్లాన్ ఉందని అనుకోండి. ఓకే. హెచ్ఎంఓ ప్లాన్ ఉందనుకోండి. ఓకే. హెచ్ఎంఓ ఇన్స్యూరెన్స్. ఓకే. సో ఫస్ట్ ఏం చేశారంటే కాఫే కాబట్టి మైనర్ కాబట్టి డాక్టర్స్ ఆఫీస్ వెళ్తారండి. సో దీన్ని ఏంటంటే మనం ఇండియాలో అనుకున్నాం కదా! క్లినిక్. ఓకే. డాక్టర్స్ ఆఫీస్ అంటారు. క్లినిక్. సో ఇన్స్యూరెన్స్ కార్డ్ ఉందని చెప్పేసి డైరెక్ట్ ఇతను ఏమి హాస్పిటల్‌కి వెళ్ళడండి ఇక్కడ. డైరెక్ట్ వెళ్ళడనమాట. ఓకే. ఇన్ కేస్ అక్కడికి వెళ్ళినా గాని వాళ్ళు చూడరండి. ఓకే. ఎందుకు చూడరంటే వీళ్ళు హెచ్ఎంఓ ప్లాన్‌లు ఏందంటే హెచ్ఎంఓ, పీపీఓ అని కొన్ని ప్లాన్స్ ఉంటాయండి. తర్వాత డిస్కస్ చేద్దాం. సో హెచ్ఎంఓలో ఏంటంటే డాక్టర్ కంపల్సరీ క్లినిక్ వెళ్ళాలి ఫస్ట్ థింగ్. ఓకే. డైరెక్ట్ హాస్పిటల్‌కి వెళ్ళొద్దనమాట. ఎప్పుడైతే డాక్టర్ హాస్పిటల్‌కి వెళ్తాడో అప్పుడు కంపల్సరీ రిఫరల్ ఫార్మ్ అనేది అడుగుతారు. మ్యాండేటరీ అది. ఓకే. సో హెచ్ఎంఓ ప్లాన్ కాబట్టి ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాడు. ఓకే. సో మైనర్ ట్రీట్మెంట్ అయిందనుకోండి. ఓకే. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ తగ్గలేదు. తగ్గకపోయేసరికి ఏం చేశారంటే పీసీపీ డాక్టర్ ఇన్వాల్వ్ అవుతారండి. సో ఇక్కడికించి పీసీపీ డాక్టర్ ఏం చేస్తారంటే ఒక లెటర్ రాసేసి హాస్పిటల్‌కి పంపిస్తాడు. ఓకే. హాస్పిటల్‌కి పంపిస్తాడు. సో ఏం లెటర్ అంటే రిఫరల్ ఫార్మ్ రాస్తారండి. ఆ రిఫరల్ ఫార్మ్‌లో ఏందంటే సో అండ్ సో పేషెంట్ ఆహ్, ఆహ్, కాఫ్ అండ్ ఫీవర్ తగ్గట్లేదు. సో ఒకసారి చెక్ చేయండి అని చెప్పేసి హాస్పిటల్‌కి మూవ్ చేస్తారండి. హాస్పిటల్ మూవ్ చేసిన తర్వాత
ఇక్కడ మనకు కొన్ని స్టెప్స్ జరుగుతాయండి. సో ఫస్ట్ ఏమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ వెళ్ళంగానే ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకుంటారు, డాక్టర్ అపాయింట్మెంట్స్ అవుతుంది. ఓకే, డాక్టర్ అపాయింట్మెంట్స్ అంటే డాక్టర్ ఉన్నాడా లేదా ముందే చెక్ చేసుకుంటారు అనమాట. సో డాక్టర్ అపాయింట్మెంట్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ ఆఫీస్కి వస్తారండి. ఓకే, ఫ్రంట్ ఆఫీస్ అంటే రిసెప్షనిస్ట్ అండి. రిసెప్షనిస్ట్ దగ్గరకు వచ్చేసి ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ చేసుకుంటారండి. అంటే మీ ఇన్సూరెన్స్ కార్డ్ సబ్మిట్ చేయాలి వాళ్ళు. మీన్స్ బిఫోర్ కన్సల్టేషన్ ముందే మీ ఎలిజిబిలిటీ కార్డ్ అనేది వెరిఫై చేస్తారనమాట. ఓకే, ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ చేస్తారండి. ఓకే, ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ చేస్తారు. ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ ఏంటంటే పేషెంట్ ఇన్సూరెన్స్ కార్డ్ ఏదైతే ఇక్కడ ఇన్సూరెన్స్ కార్డ్ ఏదైతే ఉన్నదో హెచ్ఎంఓ అనేది అది యాక్టివ్ ఉన్నదా ఇన్యాక్టివ్ ఉన్నదా చెక్ చేస్తారు అనమాట. ఇఫ్ ఇన్యాక్టివ్ ఉంటే పేషెంట్ ముందే ఇన్ఫార్మ్ చేస్తారు. కొన్ని ఫామ్స్ ఉంటాయి, ఆ ఫామ్స్ మీద సిగ్నేచర్ చేయించుకుంటారు అనమాట. సో మీది ఇన్యాక్టివ్ ఉన్నది, సో ఆఫ్టర్ కన్సల్టేషన్ మీరు ఓన్ పే చేయాలని చెప్పేసి ముందే ఇన్ఫార్మ్ చేస్తారనమాట. ఓకే, ఆఫ్టర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మనం ఎలిజిబిలిటీ చెక్ చేస్తే ఏంటంటే ఆ పేషెంట్ లైట్ తీసుకుంటాడండి. నాకు తెలియదండి ఎలిజిబిలిటీ యాక్టివ్ ఉందా ఇన్యాక్టివ్ ఉందో నాకు తెలియదు, సో దట్ నేను పే చేయను, నేను కార్డు ఉందని చెప్పేసి వచ్చానంటారు. సో అందుకని బిఫోరే చెక్ చేస్తాను ఫ్రంట్ ఆఫీస్లో. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ అవుతుందండి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కన్సల్టేషన్ అవుతుంది. ఓకే, కన్సల్టేషన్ సో కన్సల్టేషన్ అనేది ఎలా అవుతుందంటే టైం బేస్డ్ అవుతుందండి. టైం బేస్డ్ అనమాట. ఓకే, టైం బేస్ చేసుకొని కన్సల్టేషన్ అవుతుంది. అది ఎలా అంటే మీకు 10 minutes ఉండొచ్చు. ఓకే, 20 minutes, 30 minutes బేస్డ్ ఆన్ టైమింగ్స్ అండి. ఓకే, 45 minutes అండ్ 60 minutes. సో నేను ఇక్కడ ఏంటంటే మీకు ఇవి న్యూ పేషెంట్ కోడ్స్ అంటారు అనమాట. వీటిని ఏమంటారంటే న్యూ పేషెంట్ కోడ్స్ అంటారు. సో ప్రతి ఒక్క దానికి ఒక కోడ్ ఉంటుందండి. ఆ కోడ్ ఏమంటారంటే సిపిటి అంటారు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 10 minutes అనుకోండి, దీని కోడ్ ఏంటంటే 99201 అనమాట. సో మన దగ్గరలో ఏంటంటే డైరెక్ట్ కన్సల్టేషన్ రాసేసి ఇచ్చేస్తామండి. బట్ ఏదైతే మనకు ఒక పిఎంఎస్ అనే సాఫ్ట్వేర్ ఉంటుందండి. సో పిఎంఎస్ అనేది ఏంటంటే ప్రొవైడర్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అండి. సో ఇది ప్రొవైడర్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అనమాట. ఓకే, సో ఇందులోకి వచ్చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ కోడ్స్ ఉంటాయండి, సిపిటి కోడ్స్ అని ఉంటాయి అనమాట ఇక్కడ. ఓకే, 99204 అని ఎంటర్ చేసి 201 అని ఎంటర్ చేసి మీకు అక్కడ దానికి సంబంధించిన ఛార్జెస్ అనేది అక్కడ పడిపోతాయండి మీకు. ఓకే, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏంటంటే కోడ్ బేస్ చేసుకొని ఉంటుందండి. అదొకటి మీకు గుర్తుపెట్టుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూనివర్సల్ కోడ్స్ ఉంటాయి అనమాట. లైక్ డయాగ్నోసిస్ తీసుకోండి, మీకు ఫీవర్ కాఫ్ అని చెప్పారు. ఓకే, ఫీవర్ కాఫ్ కూడా ఒక కోడ్ ఉంటుంది అనమాట. సో దాన్ని ఎవరు డిసైడ్ చేస్తారంటే మెడికల్ కోడింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు అనమాట. సో సో కన్సల్టేషన్ అయిపోతుంది. సో కన్సల్టేషన్కి ఒక 10 minutes అనుకోండి, పేషెంట్ 10 minutes స్పెండ్ చేశారు అనుకోండి. ఓకే, సో దాని కోడ్ ఏం చేస్తారంటే 99201 అనేది ఇచ్చేసారు. రైట్, ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ సో ఇట్లా సారీ టైం వేస్ట్ చేసుకొని కన్సల్టేషన్ అవుతుంది. ఓకే, కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత సో దీన్ని ఏమంటారంటే ఈ హాస్పిటల్ ఏమంటారంటే ప్రొవైడర్ అంటారండి, గుర్తుపెట్టుకోండి. డాక్టర్ అన్నా ప్రొవైడర్ అన్నా సేమేనండి. క్లినిక్ అన్నా ఫెసిలిటీ అన్నా సో డిఫరెంట్ టర్మినాలజీ యూజ్ చేస్తారండి. డిఫరెంట్ సినారియోని బట్టి యూజ్ చేస్తారన్నమాట. సో మీరు ప్రొవైడర్ అంటే హాస్పిటల్ అని ఫిక్స్ అయిపోండి. ప్రొవైడర్ అంటే హాస్పిటల్. ఓకే, సో హాస్పిటల్ కన్సల్టేషన్ అవి అయిపోయాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఏమవుతుందంటే ఇక్కడ యుఎస్ వాళ్ళు ఏంటంటే ఇది ప్రొవైడర్ అండి. ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మన ఇండియాలో వచ్చేసి కొన్ని కంపెనీస్ ఉన్నాయండి. ఓకే, కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాగ్నిజెంట్, ఆప్టమ్, R1 RCM, ఇన్ఫినిక్స్. సో ఇందులో ఏంటంటే బీడీఈస్ ఉంటారండి. ఓకే, ఇందులో ఏంటంటే బీడీఈ ఉంటారనమాట. బీడీఈ ఫుల్ ఫామ్ ఏంటండి? బీడీఈ బిజినెస్
సారీ అండి, కాల్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ ప్రతి కంపెనీలో ఏంటంటే, నా వాయిస్ వినిపిస్తుందండి? హలో. ఎస్ వినిపిస్తుంది. యా, ఓకే. ఓకే, సో ఇందులో ఎవరు ఉంటారంటే కాగ్నిజెంట్, ఆప్టమ్ ఆర్ ఇందులో బీడీఈస్ ఉంటారండి. సో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్. సో ఎందుకు వీళ్ళ వర్క్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఇదంతా యుఎస్ లో జరుగుతుందండి, ఈ ప్రాసెస్ అంతా యుఎస్ లో జరుగుతుంది. సో ఇక్కడ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కి ఏంటంటే శాలరీస్ అనేది వీక్లీ పే చేయాల్సి వస్తుంది, హై శాలరీస్ పే చేయాల్సి వస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే, మన ఇండియా వాళ్ళు వేరే కంట్రీస్ కైనా సరే వర్క్ అసైన్ చేస్తారండి. ఓకే, వర్క్ అసైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, సో కన్సల్టేషన్ అనగానే ఒక పేషెంట్ సంబంధించిన డీటెయిల్స్, ఎందుకంటే అక్కడ యూఎస్లో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్సూరెన్స్ కాబట్టి, ఇక్కడ ఏవైతే ఈ ప్రాసెస్ ఉన్నాయో వీటికి కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయండి. సో ఆ డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అపాయింట్మెంట్ లెటర్. ఓకే, డాక్టర్ అపాయింట్మెంట్ లెటర్, సారీ, అపాయింట్మెంట్ లెటర్. ఓకే, అపాయింట్మెంట్ లెటర్ ఉంటుంది, అండ్ ఇన్సూరెన్స్ కార్డ్ ఉంటుంది. ఓకే, ఇన్సూరెన్స్ కార్డ్ అండ్ మెడికల్ రికార్డ్ and demographic page and ప్రొసీజర్ నోట్స్, అంటే డాక్టర్ ఏం చేశాడు, ప్రొసీజర్ నోట్స్. ఓకే, ప్రొసీజర్ నోట్స్. సో ఇలా కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయండి. సో మోర్ దెన్ అరౌండ్ ఒక, అంటే హాస్పిటల్ టు హాస్పిటల్ ఉంటుందండి. కొన్ని హాస్పిటల్ ఏంటంటే లెస్ డాక్యుమెంట్ ప్రిఫర్ చేస్తారు, కొన్ని డాక్యుమెంట్స్ ఏంటంటే, కొన్ని హాస్పిటల్ ఏంటంటే డీటెయిల్గా ఉండవు. ఒక్కొక్క హాస్పిటల్ ఏంటంటే 3-4 డాక్యుమెంట్స్ మాత్రమే ఉంటాయి. కొన్ని హాస్పిటల్ ఏంటంటే, ఇక్కడ చూడండి 5 మెన్షన్ చేశాను కదా, ఇంకొక హాస్పిటల్ ఏంటంటే ఒక 10-20 డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇట్స్ డిపెండ్స్ ఆన్ హాస్పిటల్ అనమాట. సో ఇలా ఉంటాయండి. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తారంటే వీటన్నిటిని స్కాన్ చేస్తారండి. సో స్కాన్ చేసి మన ఇండియా వాళ్ళకు వర్క్ అసైన్ చేస్తారు. ఇప్పుడు బీడీఈ ఉన్నారు కదండి, సో బీడీఈ వీళ్ళు కన్సల్టెన్సీ వాళ్ళు వచ్చేసి బీడీఈని అప్రోచ్ అవుతారండి. సో వీళ్ళకు సమ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఏంటంటే, సార్ మేము మీ హాస్పిటల్ సంబంధించిన వర్క్ అంతా మేము మా ఇండియాలో వర్క్ చేస్తాము. ఓకే, మీరు వాటికి పేమెంట్ చేయండి అని చెప్పేసి బిజినెస్ వీళ్ళు యుఎస్లో ఉన్న హాస్పిటల్ ఏంటంటే మన ఇండియాకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట వర్క్. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, మనం ఎవరి కింద వర్క్ చేస్తామండి? పేర్ కింద వర్క్ చేస్తామా, ప్రొవైడర్ కింద వర్క్ చేస్తామా? ప్రొవైడర్. ఓకే, సో ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి, ఎవరి కింద వర్క్ చేస్తారంటే ప్రొవైడర్ కింద. మీరు ఇంత పేర్ కింద అంటేనేమో కాగ్నిజెంట్, ఆప్టమ్. సో కొన్ని కంపెనీస్ ఏంటంటే మన ఇండియాలో ఏంటంటే పేయర్ సైడ్ కూడా ఉన్నాయండి. పేయర్ సైడ్ అంటే ఇన్సూరెన్స్ తరపున వర్క్ చేసేటోళ్ళు, లైక్ కాగ్నిజెంట్, ఆప్టమ్, లెగాటో. సో లెగాటో అంటే యాంథమ్ అండి. సో ఇవేంటంటే పేయర్ సైడ్ వర్క్ చేసేటప్పుడు. సో ఇప్పుడు దే ఆర్ స్టార్టెడ్ రీసెంట్లీ ప్రొవైడర్ యాజ్ వెల్ అండి. సో కాగ్నిజెంట్, ఆప్టమ్ ఏంటంటే ప్రొవైడర్ కూడా స్టార్ట్ చేశారనమాట. సో మన 2 టైప్స్ ఉంటాయి, ప్రొవైడర్ బిల్లింగ్ ఉంటుంది, పేయర్ ఉంటుంది అనమాట. బట్ పేయర్లో ఎవరైతే వర్క్ చేస్తారో ప్రీవియస్గా వాళ్ళకు ఓపెనింగ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయండి. ఎవరైతే ప్రొవైడర్ సైడ్ వర్క్ చేస్తారో వాళ్ళకి మాత్రం ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ అపాయింట్మెంట్ లెటర్, ఇన్సూరెన్స్ కార్డ్ ఇవన్నిటిని ఏంటంటే స్కాన్ చేసి జస్ట్ స్కాన్ చేస్తారండి. ఒక ఆర్డర్ అనేది ఉండదన్నమాట. జస్ట్ స్కాన్ చేసి మన ఇండియాలో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ కాగ్నిజెంట్ తీసుకోండి. ఓకే, సో కాగ్నిజెంట్ తీసుకుంటే ఈ 5 లెటర్లు మనకి ఎక్కడికి వస్తాయి అంటే, మనకు ఇక్కడికి వస్తాయండి, కాగ్నిజెంట్కి వస్తాయి అనమాట ఇవి. ఓకే, సో ఇవి కాగ్నిజెంట్కి వస్తాయి. ఎక్కడి నుంచి? ఇక్కడ నుంచి వచ్చాయి, ఇక్కడ నుంచి ప్రొవైడర్ నుంచి వచ్చాయి అనమాట. ఓకే, సో ఇవి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మన రెగ్యులర్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి. ఓకే, వీటిపైన నుంచి మనకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనేది ఇన్వాల్వ్ అవుతాయి అనమాట. సో యుఎస్లో జరిగేది మాత్రం జస్ట్ కన్సల్టేషన్ వరకు యుఎస్లో జరుగుతుంది. సో ఓకే, ఇక్కడ మీ కన్సల్టేషన్స్ కూడా ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్స్ ఉంటాయండి. ఓకే, కన్సల్టేషన్స్ 2 టైప్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా చెప్తారా అండి కన్సల్టేషన్ 2 టైప్స్ ఏమేమి ఉన్నాయో? ఎవరన్నా? శివ, వేణు, వెంకటేష్, భార్గవ్ రెడ్డి, నరేష్. ఇన్ పేషెంట్ కన్సల్టేషన్, అవుట్ పేషెంట్ కన్సల్టేషన్.
యా సో దట్ ఈస్ అ డిఫరెంట్. ఓకే, అది డిఫరెంట్. అది మనం లైఫ్ సైకిల్లో డిస్కస్ చేస్తున్నాము, అది వేరే అది. ఓకే, సో కన్సల్టేషన్ 2 టైప్స్ ఉంటుందండి. మోడ్ ఆఫ్ కన్సల్టేషన్, ఓకే మీరు కన్ఫ్యూజ్ అయ్యారు కదా, మోడ్ అని పెడతాను ఇక్కడ. మోడ్, ఓకే. సో ఏంటంటే ఎగ్జిస్టింగ్ న్యూ నో రిటర్న్ కన్సల్టేషన్ అండ్ రికార్డింగ్ కన్సల్టేషన్ అండి. రికార్డింగ్ కన్సల్టేషన్, సో రికార్డింగ్ కన్సల్టేషన్ అండ్ రిటర్న్ కన్సల్టేషన్. రిటర్న్ కన్సల్టేషన్ అంటే నథింగ్ బట్ డాక్యుమెంట్స్ అండి. ఓకే, నథింగ్ బట్ డాక్యుమెంట్స్ అన్నమాట. మనం ఏదైతే మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్నామో ఇక్కడ, సో ఇక లైఫ్ సైకిల్లో మనం ఇక్కడ ఏవైతే డిస్కస్ చేసుకున్నామో ఇవన్నీ అపాయింట్మెంట్ ఇవన్నీ మాన్యువల్గా తీసుకోవడం అనమాట. సో ఇదేంటంటే రిటర్న్ కన్సల్టేషన్ అనమాట. ఓకే, వాయిస్ రికార్డింగ్ కన్సల్టేషన్ అంటే ఏంటంటే, వాయిస్ రికార్డింగ్ కన్సల్టేషన్ అంటే ఇక్కడ డాక్టర్కి పేషెంట్కి మధ్య ఒక డిస్కషన్ అవుతుందండి. సో అది వాయిస్ కన్సల్టేషన్ అనమాట. సో ఆ వాయిస్ కన్సల్టేషన్స్ పైన మన ఇండియాలో ఎవరు వర్క్ చేస్తారంటే మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ వాళ్ళు వర్క్ చేస్తారండి. ఇట్స్ నాట్ ఓన్లీ కన్సల్టేషన్ అండి, ఏదైనా ఇన్ పేషెంట్ రిలేటెడ్ ఏదైనా ప్రొసీజర్ చేయాలన్నా, లైక్ మన ఎండోస్కోపిక్ ప్రొసీజర్ చేయాలన్నా అతను ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి మన ఇండియాకి పంపిస్తారనమాట. సో ఇది ఏం ఫార్మాట్లో ఉంటుందంటే మనకు MPEG-4 ఫార్మాట్లో ఉంటుందండి. ఓకే, ఈ ఫార్మాట్ తీసి మన ఇండియాకి పంపిస్తారనమాట. సో ఇక్కడ కన్సల్టేషన్ 2 టైప్స్. ఇంకొకటి వచ్చేసి వాయిస్ కన్సల్టేషన్. ఓకే, సో సేమ్ థింగ్, ఇదే వాయిస్ కన్సల్టేషన్ కూడా మన ఇండియాకు పంపిస్తారు. ఇందులో ఏమైనా కాగ్నిజెంట్లో వర్క్ చేస్తారండి ప్రీవియస్గా? R1లో వర్క్ చేస్తారా? R1 కాగ్నిజెంట్ లో వర్క్ చేస్తా కానీ పేయర్ ఆంథమ్ మీద వర్క్ చేస్తారా? ఓకే, ఓకే. R1లో వర్క్ చేస్తారు అనుకుంటే ఎవరు ఇందులో? శివ మీరేనా R1లో వర్క్ చేశారు? R1లో మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అనేది చాలా మెయిన్ కీ రోల్ ఉంటుంది తెలుసా? R1లో ఎక్కువ ప్రిఫర్ చేస్తారు మెడికల్ ట్రాన్స్క్రిప్షన్, మెడికల్ కోడింగ్, రైట్? అవును, మెడికల్ కోడింగ్ ఐడియా ఉంది, ట్రాన్స్క్రిప్షన్ ఐడియా. ట్రాన్స్క్రిప్షన్ కూడా చాలా సో ట్రాన్స్క్రిప్షన్ అనేది చాలా ఫేమస్ అనమాట. ఓన్లీ మన R1లో ఎప్పటికీ ఓపెనింగ్స్ ఉంటాయి. బట్ నవిటి అదేమవుతుందంటే ఆటోమేటెడ్ అవుతుందండి, అదంతా ఆటోమేటెడ్ అవుతుంది అనమాట. సో దాని కొద్ది తగ్గుకుంటూ వస్తుంది వాయిస్ కన్సల్టేషన్స్ అనేది. ఓకే, ఓకే. సో దీనిపైన వర్క్ చేస్తారు. సో మన ఎవరి ఇండియా కాగ్నిజెంట్కి అసైన్ చేశారనమాట. సో రిటర్న్ కన్సల్టేషన్ ఇచ్చారు, వాయిస్ కన్సల్టేషన్. సో ఇక్కడ నుంచి డిపార్ట్మెంట్స్, ఏ డిపార్ట్మెంట్ డిఫరెంట్ అవుతుందండి. ఓకే, వీటిపైన వర్క్ చేసే వాళ్ళు ఎవరంటే మెడికల్ కోడింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీటిపైన వర్క్ చేస్తారండి. దేనిపైన? రిటర్న్ కన్సల్టేషన్స్ పైన మెడికల్ కోడింగ్. సో కోడింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వర్క్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ దీనిపైన వాయిస్ కన్సల్టేషన్స్ పైన ఎవరు వర్క్ చేస్తారంటే మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ అండి. మన ఇండియాలో కొన్ని కంపెనీస్ ఉన్నాయండి రెగ్యులర్గా, లైక్ అవొంటిక్స్, R1RCM, యానియన్. సో కొన్ని కంపెనీస్ ఏంటంటే మెడికల్ ట్రాన్స్క్రిప్షన్వి బాగా ప్రిఫర్ చేస్తారనమాట. వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే తీసుకుంటారు మెడికల్ ట్రాన్స్క్రిప్షన్కి, బట్ శాలరీస్ అని తక్కువ ఉంటుంది. ఓకే, సో మెడికల్ ట్రాన్స్క్రిప్షన్, సో ఇది కన్సల్టేషన్ మన ఇండియాకు వర్క్ ఎక్స్టెండ్ చేశారు. సో మెడికల్ కోడింగ్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయింది, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ఇన్వాల్వ్ అయింది. వీళ్ళు ఏం చేస్తారంటే మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ వాళ్ళు, ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే వీటిని మనకు డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారండి. ఓకే, డాక్యుమెంట్ జనరేట్ చేస్తారనమాట. ఓకే, డాక్యుమెంట్ జనరేట్ చేస్తారు. ఓకే, మెడికల్ కోడింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే యూనివర్సల్ కోడ్స్ క్రియేట్ చేస్తారండి. ఓకే, మెడికల్ కోడింగ్ వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫీవర్ ఏదైతే ఉన్నదో, ఫీవర్ అండ్ కాఫ్ ఏదైతే ఉన్నదో, సో వాటికి కోడ్స్ జనరేట్ చేస్తారనమాట వాళ్ళు. వాటిని ఏమంటారు? ICD అంటారు అనమాట, ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ డిసీజ్. ఫర్ ఎగ్జాంపుల్ మన సిస్టంలోకి వచ్చేసి మనం ఇక్కడికి వచ్చేసి నాకు CP డయాగ్నోసిస్ ఉంది, నేను ఫీవర్ అని టైప్ చేస్తే రాదండి నాకు ఇక్కడ. ఒక సిస్టమ్ యాక్సెప్ట్ చేయదన్నమాట. ఓకే, ఫీవర్ అని యాక్సెప్ట్ చేయదు, కాఫ్ అని యాక్సెప్ట్ చేయదు. అదే నేను ఇప్పుడు ఇక్కడ R50 అని కొట్టాను చూడండి, ఇక్కడ ఫీవర్ అని వచ్చింది. R51 కొట్టాను చూడండి, హెడేక్ అని వచ్చింది. R52 చూడండి, పెయిన్ కిల్లర్ వచ్చింది. R53 ఫంగస్, R54. సో ఇట్లా డివైడ్ చేశారండి. ఓకే, ఆర్ట్ సిరీస్లు ఉన్నాయి అన్ని కొన్ని. సో ఇవన్నీ అవే అనమాట. ఆర్ట్ సిరీస్ ఉన్నాయి, ఈ సిరీస్, ఓకే అలా. సో అలా కేటగిరీ చేసి మెడికల్ కోడింగ్. సో వీళ్ళు సర్టిఫైడ్ వాళ్ళు ఉంటారండి వీళ్ళు. ఓకేనా, వీటికి ఎవరు ఎలిజిబుల్ ఉంటారంటే ఎవరైతే B.Pharmacy
ఫార్మసీ వాళ్ళు చేస్తారో వాళ్ళు ఏంటంటే ఎలిజిబుల్. బట్ ఏంటంటే ఇప్పుడు బయట ఉన్న మార్కెట్ రిక్వైర్మెంట్ ప్రకారం ఏంటంటే ఎవరైనా బీటెక్ వాళ్ళు అంటే తక్కువ చూస్తారు, కానీ డిగ్రీ వాళ్ళైనా సరే బీజెడ్సీ వాళ్ళు ఉన్నా కానీ సర్టిఫైడ్ ఉన్నా కానీ తీసేసుకుంటున్నారండి. కొన్ని కంపెనీస్ ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్ చేసుకొని సర్టిఫైడ్ చేయించుకొని తీస్తున్నారండి. అలా ఏంటంటే ఇప్పుడు R1 RCM వీళ్ళు అలానే చేస్తుండే స్టార్టింగ్లో. వాళ్ళని రిక్రూట్ చేసుకొని 6,000 స్టైఫండ్ ఇచ్చి వాళ్ళకు మెడికల్ కోడింగ్ సర్టిఫై చేయించి జాబ్లో పెట్టుకున్నారండి వాళ్ళు. ఓకే, నెక్స్ట్ సో మెడికల్ కోడింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫీవర్కి కోడింగ్ జనరేట్ చేస్తారనమాట. ఏమని R51 అనుకోండి ఎగ్జాంపుల్. సో ఇలా యూనివర్సల్ కోడ్స్ అనేది జనరేట్ చేస్తారు మెడికల్ కోడింగ్ టీం వాళ్ళు. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మీకు కొన్ని నెక్స్ట్ ఓకే, సో నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఏంటంటే సో ఇక్కడ వరకు క్లియర్ అండి? మీకు ఏమైనా డౌట్ ఉన్నదా? మెడికల్ కోడింగ్ ఇక్కడ వరకు, మెడికల్ కోడింగ్ డిపార్ట్మెంట్ అండ్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ లైఫ్ సైకిల్ ఇంతవరకు ఏమైనా డౌట్ ఉన్నదా ఇక్కడ ఎవరికైనా? భార్గవ్ రెడ్డి క్లియరా? సార్ క్లియర్ ఓకే, సార్. ఇన్ కేస్ మీకు ఏమైనా అర్థం కాకుండా ఇమ్మీడియట్గా అడిగేసేయండి. ఓకేనా, చెప్తాను, అట్లా ఏం లేదు. ఓకే, నెక్స్ట్ సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ దీనికంటే బిఫోర్ ఏంటంటే యాక్చువల్లీ ఈ ప్రాసెస్ కంటే బిఫోర్ మీకు ఇంకో ప్రాసెస్ ఉంటుందండి. ఓకే, ఆ ప్రాసెస్ ఏంటంటే అది డెమోగ్రఫిక్ డిపార్ట్మెంట్ అండి. ఓకే, ఐ ఫర్గాట్ దట్ వన్. ఓకే, డెమోగ్రఫిక్ డిపార్ట్మెంట్. సో డెమోగ్రఫిక్ డిపార్ట్మెంట్ అనమాట. ఎందుకు ఈ డెమోగ్రఫిక్ డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు వాళ్ళు చూడండి స్కాన్ కాపీస్ పంపించారు. ఏంటేంటి అపాయింట్మెంట్ లెటర్, ఇన్సూరెన్స్ కార్డ్, మెడికల్ రికార్డ్, డెమోగ్రఫిక్ ప్రొసీజర్ నోట్స్ అని ఉన్నది. సో వీటికి ఏం ప్రాబ్లం రాదండి. సో ఎక్కడ మీకు డయాగ్నోసిస్ అనేది ఉండదు ఇక్కడ మీకు. ఓకే, ఈ ప్రొసీజర్ నోట్స్ అనేసరికి ఏంటంటే పర్టికులర్ ఈ ప్రొసీజర్ నోట్స్ ఏమవుతుందంటే ఇట్ కంటైన్ మోర్ దెన్ 2 పేపర్స్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొసీజర్ నోట్స్ వచ్చేసి ఒక 5 పేపర్స్ ఉందనుకోండి. ఓకే, వాళ్ళు ఏం చేస్తారు జస్ట్ స్కాన్ చేసి పంపించారనమాట. ఓకే, అంటే ఇక్కడ ఒక ప్రొసీజర్, ఇక్కడ ఒక 1P అంటే ప్రొసీజర్ అనుకోండి, ఇక్కడ 1 ప్రొసీజర్ ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ కింద 2 ప్రొసీజర్ ఉన్నది. సో మిడిల్లో 3 ప్రొసీజర్ పేజ్ ఉన్నది, పైన 4 ప్రొసీజర్ పేజ్ ఉన్నది. ఓకే, అండ్ ఇంకా కింద 5th ప్రొసీజర్ పేజ్ ఉన్నది అనమాట. ఓకే, సో వాళ్ళు జస్ట్ మనకు స్కాన్ చేసి పంపించండి. ఎన్ని పేజెస్ ఉన్నాయో చూడండి, ఇది 1 2 3 4 ప్లస్ 5, సో టోటల్ 9 పేజెస్ ఉన్నాయండి. ఓకే, టోటల్ 9 పేజెస్. సో వీళ్ళు ఏంటంటే ఒక అలైన్మెంట్ లేకుండా ఇట్లా పంపించడం వల్ల ఏంటంటే మెడికల్ కోడింగ్ చేసే వాళ్ళకు ఇబ్బంది ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏంటంటే మొత్తం రివ్యూ చేస్తారండి, ప్రొసీజర్ నోట్స్ మొత్తం చదువుతారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళ ఫార్మాటే ఉన్నట్టు ఇట్లా 1 4 3 2 5 ఇదే ఫార్మాట్ ఉంటే మెడికల్ కోడింగ్ వాళ్ళు రివ్యూ చేయడానికి ప్రాబ్లం అండి. ఎందుకంటే ఇక్కడ ఆఫ్ ఉంటుంది, దానికి మళ్ళీ సంబంధించి మళ్ళీ కింద ఉంటుంది. సో నెక్స్ట్ మళ్ళీ పైకి రావాలి, మళ్ళీ పైకి వచ్చేసి మళ్ళీ కిందికి రావాలి. సో ఇలా ఏంటంటే వాళ్ళ పేజెస్ని స్క్రోల్ అప్ చేసుకునే సర్కిల్ ఏంటంటే టైం అనేది ఎక్కువ స్పెండ్ అవుతుంది. ఓకే, టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ మేబీ రిజల్ట్ కూడా రాంగ్ రావచ్చు. మేబీ వాళ్ళు ఇక్కడ నుంచి ఇవన్నీ పేజెస్ అలైన్మెంట్ చూసేసరికి ఆ టైం వేస్ట్ అవుతుంది. సో దట్ వాళ్ళ ఫోకస్ అంతా ఏంటంటే మేబీ ఇన్కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, మేబీ డయాగ్నోసిస్ మిస్ అయ్యి ఉండొచ్చు. ఓకే, సో ఇలాంటి వాటిని అవాయిడ్ చేయడానికి ఏంటంటే డెమోగ్రఫిక్ టీం వాళ్ళు ఉంటారండి. ఓకే, డెమోగ్రఫిక్ వాళ్ళ టీం వాళ్ళు ఏం చేస్తారంటే బేస్డ్ ఆన్ డేట్ ఆఫ్ సర్వీస్ని బట్టి డేట్ ఆఫ్ సర్వీస్ అండ్ క్లయింట్ రిక్వైర్మెంట్. సో వీళ్ళు ఏం చెప్తారంటే ప్రొవైడర్ ఈ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొవైడర్ కాగ్నిజెంట్కి ఏం చెప్తుందంటే సో మేము మీకు ఒక ఫార్మేట్ ఇస్తున్నాం. ఓకే, మేము మీకు ఒక ఫార్మేట్ ఇస్తున్నాము, మాకు ఆ ఫార్మేట్లో డెమోగ్రఫిక్ అన్ని మీరు యాడ్ చేసి ఇవ్వండి. ఓకే, ఆ ఫార్మేట్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మెడికల్ కోడింగ్ ఉండాలి. ఓకే, కోడింగ్ పేజ్ ఉండాలి. ఫస్ట్ వచ్చేసి పేషెంట్ డెమో షీట్ ఉండాలి. నెక్స్ట్ ఇన్సూరెన్స్ కార్డ్ ఉండాలి. ఓకే, అపాయింట్మెంట్ ఉండాలి. నెక్స్ట్ ఇంకేముందండి ఇక్కడ డిపార్ట్మెంట్ మెడికల్ రికార్డ్. ఓకే, నెక్స్ట్ మెడికల్ రికార్డ్స్ ఉండాలి. ఓకే, మెడికల్ రికార్డ్స్ ఉండాలి. ఆఫ్టర్ లాస్ట్కి ఏంటంటే ప్రొసీజర్ నోట్స్ ఉండాలి. సో ఇప్పుడు చూడండి ఈ డెమోగ్రఫీ టీం వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఏవైతే డాక్యుమెంట్స్ వచ్చాయో వాటన్నిటిని
ఏ హాస్పిటల్ వచ్చిందో హాస్పిటల్ రిక్వైర్మెంట్ ప్రకారం వీళ్ళు సెట్ చేస్తారన్నమాట డాక్యుమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ డెమోగ్రఫీ షీట్. సో అంటే ఏంది, డెమో షీట్ అంటే ఏంది, ఇక్కడ ఉంది చూడండి. సో దీన్ని ఫస్ట్ తీసుకొస్తారండి, ఇది ఫస్ట్ అవుతుంది. సో ఇవాళ ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ ఒక అలైన్మెంట్ సెట్ చేస్తారన్నమాట. సో అది డెమోగ్రఫిక్ ప్రాసెస్ టీమ్ సెట్ చేస్తారన్నమాట. సో ఇట్లా ఏంటంటే ప్రొసీజర్స్ అన్ని ఒక దగ్గరికి వచ్చేసాయి అనుకోండి, ఈజీ అవుతుంది, వర్క్ అనేది ఈజీ అవుతుంది అనమాట. సో అది డెమోగ్రఫిక్ టీమ్ అండి. సో తర్వాత ఏం ఇన్వాల్వ్ అవుతుందంటే ఈ మెడికల్ కోడింగ్ ట్రాన్స్క్రిప్షన్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే యూనివర్సల్ కోడ్స్ జనరేట్ చేస్తారు మనకు. ఓకే, కోడింగ్ టీమ్ అయిపోతుందండి. సో ఈ రెండు ఉంటాయి. సో ఈ కోడింగ్ టీమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చార్జ్ ఎంట్రీ డిపార్ట్మెంట్ వస్తుందండి. చార్జ్ ఎంట్రీ అన్నా ఓకే, చార్జ్ పోస్టింగ్ అన్నా సేమేనండి. కొన్నిట్లలో ఏమంటే దీనే డాటా ఎంట్రీ అని కూడా అంటారండి. ఓకే, కన్ఫ్యూజ్ కావద్దు. డాటా ఎంట్రీ అంటే నార్మల్గా ఎంటర్ చేయడం అని అట్లా కాదండి. కొన్ని యుఎస్ టర్మినాలజీలో ఏంటంటే డాటా ఎంట్రీ అంటే చార్జ్ ఎంట్రీ దానికి సంబంధించింది అనమాట. సో చార్జ్ ఎంట్రీలో ఏం చేస్తారంటే ఇక్కడ ఏవేవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది ఫస్ట్ పేజ్. సో ఇక్కడ వచ్చేసి పేషెంట్ ఫస్ట్ డెమోగ్రఫిక్ షీట్ అనమాట. ఇదంతా డెమోగ్రఫిక్, వాళ్ళ ఫోన్ నెంబర్స్. సో ఇవి డాక్టర్స్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ సర్వీస్, ఏ హాస్పిటల్, సో దానికి సంబంధించింది, ప్లేస్ ఆఫ్ సర్వీస్, ఇన్ పేషెంటా అవుట్ పేషెంటా, రూమ్ ఏ రూమ్లో అడ్మిట్ అయ్యాడు. ఓకే, అది ఇది డెమో పేజ్ ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ సెకండ్ పేజ్ ఏమో చూడండి, ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్కి వస్తారు, ఇక్కడ గో టు ఇన్సూరెన్స్. ఓకే, మెడికేర్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి, మెడికేర్ యాడ్ చేస్తారు. ఓకే, బ్లూ సిఆర్ ఉందనుకోండి, బ్లూ సిఆర్ యాడ్ చేస్తారు. టెర్షరీ ఇన్సూరెన్స్ ఇంకా వేరే ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సిగ్నా హెల్త్. ఒక పేషెంట్కి ఎన్ని ఉండొచ్చు అండి, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, క్వార్టర్లీ, అలా ఎన్ని ఇన్సూరెన్స్ అన్నా ఉండొచ్చు అనమాట. ఓకే, ఇట్ ఇస్ అ ప్రైమరీ ఇన్సూరెన్స్, సెకండరీ ఇన్సూరెన్స్, టెర్షరీ ఇన్సూరెన్స్. సో ఆ ఇన్సూరెన్స్ వాళ్ళ ఐడి అవన్నీ యాడ్ చేస్తారండి. నెక్స్ట్ అపాయింట్మెంట్స్, ఇదేమి యాడ్ చేయమండి మనం. ఓకే, మెడికల్ రికార్డ్స్ ప్రొసీజర్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఉంటుందండి మీకు. ఇన్సూరెన్స్ పేజ్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఉంటుంది అనమాట. ఐసిడీస్, సిపిటీలు, మాడిఫైర్స్ యాడ్ చేయడం. సో ఇది లింక్ అనేది ఏంటంటే పాయింటర్ అండి. మనం సిఎంఎస్ 1500లో దీన్ని ఏమంటామంటే పాయింటర్ అనమాట. సో ఇది మనం ఏంటంటే చార్జ్ ఎంట్రీ ఎండ్ క్లాస్లో డిస్కస్ చేసుకుంటాం. ఈ పాయింటర్ లింక్ అనేది ఎలా ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ 4 ఇచ్చారు, ఈ 4కి దీనికి లింక్ ఇవ్వాలన్నమాట. ఓకే, దాని లింకింగ్ పాయింటర్స్ అంటారండి. యాజ్ పర్ సిఎంఎస్ 1500 టర్మినాలజీ ఏంటంటే పాయింటర్ అంటాము, మనం సాఫ్ట్వేర్లో ఏంటంటే లింకింగ్ అంటాం అనమాట. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఏవైతే డాక్యుమెంట్స్ ఇక్కడ వాళ్ళు మనకు సబ్మిట్ చేశారో, ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో పేషెంట్ డెమో, ఇన్సూరెన్స్ ఏవైతే ఎంటర్ చేసామో, సేవ్ పర్పస్కి ఏంటంటే ఆ రికార్డ్స్ని కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు అండి. యాడ్ మెడికల్ రికార్డ్స్ అని ఉంటుంది ఇక్కడ. సో యాడ్ మెడికల్ రికార్డ్స్ కొడితే మనం ఆ సాఫ్ట్వేర్లో మనం అప్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోవడం అండి. ఓకే, ఇది చార్జ్ ఎంట్రీ వర్క్ అండి. రియల్ టైంకి ఇలానే ఉంటుంది చార్జ్ ఎంట్రీ, అంతకుమించి ఏం చేయరండి. బట్ చార్జ్ ఎంట్రీ వాళ్ళకి నాలెడ్జ్ ఏమి ఉండాలంటే వీటిపైన కంపల్సరీ నాలెడ్జ్ ఉండాలి. మాడిఫైర్ అంటే ఏంటి, సిపిటి అంటే ఏది, ఇన్సూరెన్స్ ఎలిజిబిలిటీ, సో వీటిపైన నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ చార్జ్ ఎంట్రీ అయిపోయిందండి. చార్జ్ ఎంట్రీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది ఎక్కడికి వెళ్తుందంటే అడ్జుడికేషన్కి వెళ్తుందండి. బ్యాక్ ఎండ్ మనం ఎప్పుడైతే సేవ్ చేస్తామో, సేవ్ చేయగానే ఇది ఏం వెళ్తుందంటే ఇన్సూరెన్స్ పోర్టల్కి వెళ్ళిపోతుందండి. ఇన్సూరెన్స్ పోర్టల్ వెళ్ళిపోతుంది అనమాట. అంటే క్లియరింగ్ హౌస్ పోతుందండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రొవైడర్కి మధ్యలో ఒక మీడియేటర్ ఉంటాడండి. సో దాన్ని ఏమంటారు అంటే ఈడిఐ అంటారు అనమాట. ఈడిఐ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. డైరెక్ట్ హాస్పిటల్ పేరుని ఇంటరాక్ట్ అవ్వదండి, వయా ఈడిఐ త్రూయే ఇంటరాక్ట్ అవుతుంది అనమాట. సో ఈడిఐ అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. సో దీనే సింపుల్ టర్మినాలజీలో ఏమంటారు అంటే క్లియరింగ్ హౌస్ అని అంటారండి. ఓకే, క్లియరింగ్ హౌస్ ఆర్ ఎలిజిబిలిటీ సైట్స్ అంటారండి. వీటిని క్లియరింగ్ హౌస్ ఆర్ ఎలిజిబిలిటీ సైట్స్ అని అంటారు అనమాట. సో ఈడిఐ. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఏవైతే చార్జెస్ పోస్ట్ చేశారో, ఓకే, చార్జెస్ మీరు ఏవైతే పోస్ట్ చేశారో వాటిపైన ఇక్కడ డిపార్ట్మెంట్ ఉంటుందండి. ఆ డిపార్ట్మెంట్ ఏంటంటే అడ్జుడికేషన్ డిపార్ట్మెంట్ అనమాట. సో అడ్జుడికేషన్ గుర్తుపెట్టుకోండి, అడ్జుడికేషన్ అనే వాళ్ళు ఏంటంటే ప్రొవైడర్ కింద వర్క్ చేయరండి, పేయర్ కింద వర్క్ చేస్తారనమాట. ఓకే, అడ్జుడికేషన్ డిపార్ట్మెంట్. సో వీళ్ళ వర్క్ ఏంటంటే
క్లైమ్ ని స్క్రబ్బింగ్ చేస్తారండి. అంటే ఏవైనా నాన్ కవర్డ్ సర్వీసెస్ ఉన్నాయా, ఓకే, ఈ ఇన్సూరెన్స్ కి ఎంత అమౌంట్ పే చేయాలి. సో లైక్ మన ఇండియాలో ఎలా ఉంటుందో సేమ్ అలానేనండి. సో ఏ ఇన్సూరెన్స్ కి ఎంత అమౌంట్ పే చేయాలి, ఈ సర్వీసెస్ కి మనం పే చేయొచ్చా వద్దా, ఇఫ్ పే చేయకుంటే రీజన్ ఏంటి, సో వాటికి సంబంధించిన కోడ్స్ అంటే డినైల్ కోడ్స్, రిజెక్షన్స్, సో అన్నీ ఇక్కడనే జరుగుతుందండి. ఓకే, ఏవైతే క్లియర్ క్లెయిమ్స్ ఉంటాయో ఏవైనా సరే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు, చెక్ చేస్తారంటే వీళ్ళు ఇక్కడ డినైల్స్ చెక్ చేస్తారండి. డినైల్స్ అండ్ రిజెక్షన్స్, డినైల్ వేర్, రిజెక్షన్స్ వేర్ అండి, బోత్ ఆర్ నాట్ సేమ్ అండి. ఓకే, డినైల్ అండ్ రిజెక్షన్స్ అండ్ అంతేనండి. సో వీటిపైన చెక్ చేస్తారండి. చెక్ చేసిన తర్వాత ఇఫ్ ఓకే ఉంటేనేమో అవి పేమెంట్ పోస్టింగ్ డిపార్ట్మెంట్కి వస్తాయండి. ఓకే, ఇన్ కేస్ ఇవి ఓకే ఉన్నాయి అనుకోండి పేమెంట్ పోస్టింగ్కి వస్తాయి అనమాట. నెక్స్ట్ ఇది ఒక డిపార్ట్మెంట్ అడ్జుడికేషన్. ఓకే, సో అడ్జుడికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే డిపార్ట్మెంట్ ఏంటంటే పేమెంట్ పోస్టింగ్ అండి. దీనే క్యాష్ పోస్టింగ్ అని కూడా అంటారు అనమాట. పేమెంట్ పోస్టింగ్ అన్న క్యాష్ పోస్టింగ్ అన్న సేమ్ ఏనండి. ఓకే, సో క్యాష్ పోస్టింగ్. సో క్యాష్ పోస్టింగ్ మీకు తెలుసు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి కొన్ని ఫామ్స్ జనరేట్ చేస్తారండి. సో ఆ ఫామ్స్ ఏంటంటే అన్ని క్లియర్ చేసేసి ఒక పేషెంట్ స్టేట్మెంట్ సెండ్ చేస్తారనమాట. ఓకే, పేషెంట్ స్టేట్మెంట్, పేషెంట్ స్టేట్మెంట్ దీని ఏమంటారంటే ఈఓబిఆర్ ఆర్ ఈఆర్ఏ. సో సో ఇక్కడ మనం పేమెంట్ పోస్టింగ్ వచ్చినప్పుడు మనకు కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయండి. అవి ఏంటంటే 835 ఫామ్ అండ్ 837 ఫామ్ అని కొన్ని ఉంటాయండి. సో ఇవి పేమెంట్ పోస్టింగ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఓకే, అంటే మనకు 831 అనేది ఏంటంటే ప్రొవైడర్ ఫామ్, 835 అనేది ఏంటంటే ఇన్సూరెన్స్ ఫామ్ అనమాట. సో మీన్ వైల్ మీరు ఏమనుకుంటారు అంటే ఈఆర్ఏ ఈఓబి అనుకోండి. సో ఈఆర్ఏ ఈఓబిలు ఏంటంటే మనకు ఇలా ఉంటుందండి ఈఆర్ఏ. సో ఇలా ఫామ్ లా ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 99201 కన్సల్టేషన్ 10 minutes అయింది అనుకోండి, ఒక $100 బిల్ చేశారు. సో ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుందంటే ఒక $50 అలో చేసింది. ఒక $50 అలో చేసింది. ఆ $50లో పేషెంట్ ఒక $15 పే చేసింది అనమాట. సో రిమైనింగ్ 35 ప్రొవైడర్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది ప్రొవైడర్కి పోయిన అమౌంట్ అండి ఇది. ఓకే, సో నాకు ఫార్మేట్ ఉందండి ఒకటి, 1 సెకండ్ అండి. పేమెంట్ పోస్టింగ్, పేమెంట్ పోస్టింగ్, ఎస్. సో ఇదండి. ఓకే, ఇది ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బెనిఫిట్స్ అండి. ఓకే, అంటే ఇక్కడ చూడండి మీకు పేమెంట్ పోస్టింగ్ వాళ్ళు దీనిపైన వర్క్ చేస్తారనమాట. సో ఇది ఎవరు ఇష్యూ చేస్తారంటే ఇన్సూరెన్స్ కంపెనీ ప్రొవైడర్కి పంపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి ఫైనల్ బిల్ కాదండి, జస్ట్ పేషెంట్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. అంటే ఎంత అమౌంట్ అయింది, దేనికి ఎంత అమౌంట్ అయింది, డినే అయింది, ఎందుకు డినే అయింది, సో ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్గా పంపిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి $875 అయిందండి కన్సల్టేషన్కి. ఓకే, ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత అలో చేసిందంటే 600 అలో చేసింది అనమాట. సో ఈ 600 అలో చేసిందని ఎవరు వర్క్ చేస్తారంటే అడ్జుడికేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిసైడ్ చేస్తారండి. ఓకే, ఈ అలౌడ్ అమౌంట్ ఎంత, వీటి అంటే దీనికి ఈ ఇక్కడ కోర్స్ చూడండి, రీజన్ కోడ్స్, ఈ రీజన్ కోడ్స్ యాడ్ చేయాలి, డినే అయితే ఎందుకు డినే అయ్యింది. సో వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రొసీజర్ స్టడీ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఓకే, సో ఇది ఈఓబిఎం పేమెంట్ పోస్టింగ్ వాళ్ళు దీనిపైన వర్క్ చేస్తారండి. ఓకే, సో పేమెంట్ పోస్టింగ్ సో పేమెంట్ పోస్టింగ్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే నెక్స్ట్ ఈడిఐ డిపార్ట్మెంట్ వస్తుందండి, వేస్ట్ రిజెక్షన్స్ డిపార్ట్మెంట్ వస్తుంది అనమాట. ఓకే, రిజెక్షన్స్. సో రిజెక్షన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళు కోడ్స్ పెట్టారు. ఇది డినైల్ కోడ్ కాదనుకోండి, మేబీ ఏదైనా సంథింగ్ కొన్ని కోడ్స్ ఇస్తారనమాట. అంటే డినే అయిన కోడ్ ఏంటి అని కొన్ని కోడ్స్ ఇస్తారనమాట. ఆ కోడ్స్ ఎందుకు డినే అయింది అనే దానిపైన రిజెక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుందండి. సో వీళ్ళని ఏంటంటే కొన్ని డిఫరెంట్ ఆర్గనైజేషన్లో వీటిని ఏమంటారంటే ఏఆర్ ఎడిట్స్ అంటారండి. ఏఆర్ ఎడిట్స్ అంటారు. ఇట్స్ నథింగ్ బట్ ఇది కూడా మీకు ఏఆర్ కాలింగ్ కింద కన్సిడర్ చేస్తారు. బట్ ఇది ఏఆర్ కాలింగ్ లో నాన్ వాయిస్ ప్రాసెస్ కింద ఇస్తారండి ఇది.
ఓకే. ఏఆర్ కాలింగ్ లో నాన్ వాయిస్ ప్రాసెస్ అని కూడా అంటారు అనమాట దీన్ని, ఏఆర్ ఎడిట్స్. సో వాళ్ళు ఏఆర్ కాలింగ్ వాళ్ళు ఏదైతే యూజ్ చేస్తారో ఎవ్రీ వెబ్సైట్ సేమ్ యూజ్ చేస్తారండి, ఇక్కడ కూడా సేమ్ యూజ్ చేస్తారు. బట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఏఆర్ ఎడిట్స్ ఏంటంటే ఓన్లీ రిజెక్షన్స్ పైన వర్క్ చేస్తారండి. ఏఆర్ ఎడిట్స్ వాళ్ళు ఏంటంటే ఓన్లీ రిజెక్షన్స్ పైన వర్క్ చేస్తారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏఆర్ ఎడిట్స్ వాళ్ళు దేనిపైన వర్క్ చేస్తారంటే రిజెక్షన్స్ పైన మాత్రమే వర్క్ చేస్తారు అన్నమాట. ఓకే. ఏఆర్ ఎడిట్స్ రిజెక్షన్స్ పైన వర్క్ చేస్తారు. ఓకే. నెక్స్ట్, ఇన్ కేస్ ఇక్కడ కొన్ని రిజాల్వ్ కావండి. ఓకే, కొన్ని రిజాల్వ్ కావన్నమాట. ఓకే, కొన్ని రిజాల్వ్ కాకుంటే అవి మళ్ళీ ఎక్కడికి వెళ్తాయి అంటే ఏఆర్ డిపార్ట్మెంట్కి మూవ్ చేస్తారండి. ఇక్కడ ఏఆర్ కాలింగ్ వాళ్ళ దగ్గరికి పంపిస్తారనమాట. సో ఏఆర్ కాలర్, సో ఏఆర్ కాలర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఏమైనా రిజెక్షన్స్ ఉంటాయి, కొన్ని డినైల్స్ ఉంటాయి. సో వాటిపైన వర్క్ చేస్తారంట. సో డినైల్స్ సింపుల్గా మీకు రిజెక్షన్స్ అంటే ఏంటంటే జస్ట్ ఇప్పటి వరకు మీకు క్లారిటీ కోసం చెప్తున్నాను. జస్ట్ రిజెక్షన్స్ అంటే ఏంటంటే మైనర్ ఎర్రర్స్ అండి, లైక్ పేషెంట్ నేమ్ అండ్ మెంబర్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ రాంగ్. సో ఇలాంటివి చిన్న చిన్నవి అన్ని కలిపితే మనం మైనర్ ఎర్రర్స్ అంటాము. వీటిపైన ఏఆర్ ఎడిట్స్ టీమ్ వర్క్ చేస్తుంటాం. డినైల్స్ అంటే ఏంటంటే నాన్ కవర్డ్ సర్వీసెస్, ఓకే, నాన్ కవర్డ్ సర్వీసెస్ అండ్ మెంబర్ మిస్ మ్యాచ్, ఓకే, ఆథరైజేషన్. సో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయండి, లైక్ పేషెంట్ అవుట్ ఆఫ్ నెట్వర్క్. సో ఇలా, సో వీటిపైన వర్క్ చేసే డిపార్ట్మెంట్ ఏంటంటే ఏఆర్ కాలర్ అనమాట. ఇక్కడ ఏవైతే రిజాల్వ్ కావో అవి ఇక్కడ ఏఆర్ కాలింగ్కి మూవ్ చేస్తారు. ఓకే. నెక్స్ట్, ఓకే, సో ఏఆర్ కాలింగ్ మూవ్ అవుతుంది. సో ఏఆర్ కాలింగ్ మూవ్ అయిన తర్వాత సో మెయిన్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు దేని బేస్ చేసుకొని వర్క్ చేస్తారంటే ఏజింగ్ రిపోర్ట్ బేస్ చేసుకొని వర్క్ చేస్తారంటే ఏఆర్ కాలింగ్ వాళ్ళు ఏంటంటే ఏజింగ్ రిపోర్ట్స్ ఉంటాయి అనమాట. అంటే ఏంటంటే మనకి ఎంత క్లైమ్ నుంచి ఎంత అమౌంట్ అనేది మనకు పెండింగ్ ఉన్నది, అంటే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఎంత పెండింగ్ ఉన్నది, ఏ పేషెంట్ నుంచి ఎంత పెండింగ్ ఉన్నది అనేది ఏజింగ్ రిపోర్ట్ అనేది ఎక్స్ప్లోర్ చేస్తుంది అనమాట. మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రాసెస్లో మీరు ఇక్కడ ఏఆర్ ఏజింగ్ రిపోర్ట్ క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుందండి. ఫ్రమ్ డేట్ టు డేట్ నుంచి ఎంత ఉంటాయి అంటే ఏబిసి ఇన్సూరెన్స్ XYZ. సో 1 to 30 daysలో $25,000 పెండింగ్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరే కామన్గా చెప్పండి, ఎవరైనా సరే అమౌంట్ ఎక్కువ ఏదైతే ఉందో ఓల్డ్ డేట్ ఏదైతే ఉందో దానిపైన వర్క్ చేస్తారు. అంటే 90+ days, 60 to 90 days దీనిపైన ఎక్కువ వర్క్ చేస్తారు అనమాట. మీరు ఇప్పుడు 31 to 60 వర్క్ చేస్తే మీకు వచ్చేది ఏంటంటే మాక్సిమం $60, $70 to $60,000 వస్తుంది. అదే మీరు 60 to 90 days పైన ఓల్డ్ డేట్ ఆఫ్ సర్వీస్ పైన వర్క్ చేస్తే మీకు $1,60,000 వస్తుంది అనమాట. సో దట్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా సరే ఓల్డ్ డేట్ ఆఫ్ సర్వీస్ మీద తీసుకొని కాల్ చేస్తారనమాట. అవి ఎన్ని క్లైమ్స్ అయినా ఉండనివ్వండి, ఓల్డ్ డేట్స్ పైన తీసుకొని కాల్ చేస్తారు. సో ఏఆర్ కాలింగ్ వాళ్ళని ఫస్ట్ ఇంటర్వ్యూలో ఏమడుగుతారంటే ఏజింగ్ రిపోర్ట్స్ పైన మన నాలెడ్జ్ ఉందా అని అడుగుతారు. ఇన్ కేస్ మీరు ఈ టీఎల్ మీకు ప్రొవైడ్ చేయకుంటే వేర్ యూ విల్ గెట్ అని అడుగుతారు అనమాట ఇంటర్వ్యూస్లో. ఓకే. నెక్స్ట్, సో ఏజింగ్ రిపోర్ట్స్ పైన వర్క్ చేస్తారు. సో ఇవి అయిపోయిన తర్వాత లాస్ట్ మీకు ఏమొస్తుందంటే కలెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుందండి, కరెస్పాండింగ్ ఫాలోఅప్ ఉంటుంది. కరెస్పాండింగ్ ఫాలోఅప్. సో కరెస్పాండింగ్ ఫాలోఅప్ అంటే ఏంటంటే వీళ్ళు ఏవైతే చేస్తారో దాన్ని బట్టి వాళ్ళు కలెక్షన్ చేసుకుంటారండి. సో ఇక్కడ మీకు సెల్ఫ్ పేస్ కూడా ఇక్కడనే పే చేసుకుంటారు అనమాట. సెల్ఫ్ పే అంటే కొంత పేషెంట్స్ సెల్ఫ్ పే ఇన్సూరెన్స్ ఉంటుంది. సో సెల్ఫ్ పే అంటే వాళ్ళకి ఎలాంటి ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయరు అనమాట. ఓకే. సో సెల్ఫ్ పే, సో అలాంటివన్నీ ఇక్కడ అవుతుంది. కరెస్పాండింగ్ అంటే మళ్ళీ వెరిఫికేషన్ చేసుకుంటారు అనమాట, క్రాస్ వెరిఫికేషన్, ఎందుకంటే ఫైనల్ స్టేజ్ అనమాట ఇది. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళు అన్ని A to Z పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత ఇక కలెక్షన్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారండి. సో ఇది కలెక్షన్ డిపార్ట్మెంట్. సో కలెక్షన్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు, వీళ్ళు కలెక్షన్స్ చేసుకుంటారండి. సో అగైన్ మళ్ళీ సేమ్ ఇది అయిపోయిన తర్వాత సేమ్ రొటీన్ ప్రొసీజర్ ఉంటుందండి. ఓకే. సో దిస్ ఇస్ ఏఆర్ కాలింగ్ అండి. ఓకే. ఏమైనా అర్థం కాని ఉందండి ఇక్కడ? ఏదైనా టాపిక్ అర్థం కాని ఉందా? ఏదైనా లైఫ్ సైకిల్లో ఏదైనా? Like AR calling in the sense, what their mostly roles and responsibilities? ఇట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్. అది మనకి ఏంటంటే ఇది ఓన్లీ లైఫ్ సైకిల్ అనమాట. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏఆర్ కాలింగ్లో వాళ్ళకి మనం కాల్ చేయడం ఉంటుంది ఇన్సూరెన్స్ కంపెనీకి.
ఓకే. Hmm. పెండింగ్ బిల్స్ పైన కాల్ చేయాల్సి వస్తుంది. క్లైమ్ అనేది మనకు డినే అవుతుంది అనమాట. ఎందుకు డినే Hmm. అయిందని మనం రిజల్యూషన్ కోసం మనం ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేసి తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఒక డాక్టర్ని చెక్ చేయడానికి మనకి ఎలాంటి ఆప్షన్ లేదు. ఉందా అండి మన ఇండియాలో ఏమైనా? లేదు. ఒక డాక్టర్ ఈజ్ ఏ జెన్యూన్ ఆర్ నాట్ జెన్యూన్ చెక్ చేయడానికి ఏమైనా ఉన్నదా? లేదు. బట్ యుఎస్లో ఏంటంటే ఒక ఆప్షన్ ఉంటుంది, ఎన్పిఐ అని ఒకటి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లైమ్ డినైడ్ అని అయిందండి. క్లైమ్ డినైడ్ సారీ అండి, కాల్ వచ్చినప్పుడు నాది మొబైల్ డిస్కనెక్ట్ అవుతుందండి. మళ్ళీ రీలాగిన్ అవుతుంది. ఓకే. సో క్లైమ్ డినే అయింది, CO16 అని చెప్పేసి క్లైమ్ డినే అయింది. సో CO16 అనేది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఇన్ఫర్మేషన్ మిస్సింగ్ అనేది చెప్తుంది అనమాట. ఇన్ఫర్మేషన్ మిస్సింగ్ డాక్టర్ అని చెప్తుంది, ప్రొవైడర్. ఓకే. సో నువ్వు ఏఆర్ కాలింగ్ వాళ్ళు ఏంటంటే ఈ కోడ్ చూస్తారు, కోడ్ చూసి చెక్ చేస్తారు ఏం ఇన్ఫర్మేషన్ మిస్సింగ్ అయింది అంటే. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ నెంబర్ మిస్ అయిందండి, డాక్టర్ నెంబర్ ఉంటుంది అనమాట, డాక్టర్ ఎన్పిఐ అనుకోండి. సో ఎన్పిఐ అనేది ఏంటంటే నేషనల్ ప్రొవైడర్ ఐడెంటిఫికేషన్. సో డాక్టర్ ఐడెంటిఫికేషన్. సో ఏఆర్ కాలింగ్ వాళ్ళు ఈ డాక్టర్ నేషనల్ ప్రొవైడర్ ఐడెంటిఫికేషన్ ఎట్లా సెర్చ్ చేయాలనేది వాళ్ళకి కొన్ని సైట్స్ ఉంటాయండి. ఓకే. సో వాటిపైన తీసుకొని వాళ్ళు సెర్చ్ చేస్తారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగారు కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఎన్పిఐ పోర్టల్, ఎన్పిఐ లుకప్ అని కొట్టండి మీరు. ఎన్పిఐ లుకప్ అని కొట్టగానే మీకు సైట్స్ ఓపెన్ అవుతాయి. సి ఎన్పిఐ రిజిస్ట్రీ. ఓకే. డాక్టర్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గోయల్ అనిల్. ఓకే. నేను ఇప్పుడు ఎక్కడైతే నేను ఇప్పుడు సెర్చ్ క్లిక్ చేస్తానో నో డాటా ఫౌండ్. ఓకే. అనిల్ గోయల్. సి నేను క్లిక్ చేయగానే నాకు ఈ డాటా మొత్తం వచ్చిందండి. ఆ డాక్టర్ సంబంధించి నేను ఎప్పుడైతే దీనిపైన క్లిక్ చేశానో నాకు డాక్టర్ ఎన్పిఐ నెంబర్ ఇక్కడ వచ్చింది. ఈ నెంబర్ వాళ్ళు మెన్షన్ చేయక రిజెక్ట్ అయిందనమాట ఇది. ఓకే. సిఎంఎస్ 1500లో ఈ ఫామ్ అనేది కనిపించలేదు వాళ్ళకి. సో ఆ క్లైమ్ అనేది రిజెక్ట్ చేసారు అనమాట. సో మీరు ఏంటి అప్పుడు దీనిలోకి తీసుకొని రీప్రాసెస్ చేయడం అంతే అండి ఏఆర్ కాలింగ్ వాళ్ళది. ఇప్పుడు ఇలాంటి దానికి మీరు కాల్ చేయాల్సిన అవసరం ఉండదు. మీకు ఇచ్చే టార్గెట్ ఎలా ఉంటుందంటే అన్ని మిక్స్ అయి ఉంటాయి. ఏఆర్ కాలింగ్ ఉంటుంది, నాన్ కాలబుల్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం మెయిన్ అనలైజ్ ఏంటంటే ప్రీ కాల్ అనలైజ్ అనేది కొన్ని ఉంటాయి అనమాట. ఏ ఇన్స్టెన్స్ వచ్చినప్పుడు మనము ఏ డినైల్ కోడ్ వచ్చినప్పుడు దానికి ప్రీ కాల్ అనలైజ్ చేయాలి. సో ఇక్కడ చూడండి లైసెన్స్ నెంబర్ ఉన్నది, అతను ఏ డిపార్ట్మెంట్ సంబంధించింది. సో దీన్ని టాక్సానమీ కోడ్ అంటారు. సో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయండి. సో ఈ నెంబర్ తీసుకొని మీరు ఆ బిల్లుని ఆ సాఫ్ట్వేర్లో పేస్ట్ చేయాలి. ఇక్కడ ఉంటుందండి, ఇక్కడ రీఎడిట్ అంటారు, రీసబ్మిట్ అంటారు అనమాట. సో ఇక్కడ వచ్చేసి అది వాళ్ళకి మనకి ఏదైతే ఫైండ్ అయిందో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసేసి సేవ్ చేసినాం అనుకోండి, సేవ్ చేస్తే మీ క్లైమ్ అనేది రీప్రాసెస్ అవుతుంది. ఓకే. సో దీనికి మీరు కాల్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ ఇది మీ టార్గెట్లో వన్ ఆఫ్ ద క్లెయిమ్ అనమాట. ఆ రోజున్న టార్గెట్లో వన్ ఆఫ్ ద క్లెయిమ్. సో మీరు అక్కడికి వచ్చి సాఫ్ట్వేర్లో అక్కడికి నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి సేవ్ చేస్తే ఆ క్లెయిమ్ అనేది రీప్రాసెస్ అయ్యి మళ్ళీ పేమెంట్ వస్తుంది అనమాట. ఓకే. సో ఇదే అండి. సో ఏఆర్ కాలింగ్ వాళ్ళకి రూల్స్ డిఫరెంట్ ఉంటాయండి. ఓకే. క్లియర్ అండి? హలో. యా. ఓకే. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఈ క్లియరింగ్ హౌస్లో? ఏమైనా అంటే క్లియరింగ్ హౌస్ కాదు, ఈ హెల్త్ కేర్ లైఫ్ సైకిల్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఏదైనా ప్రాసెస్ ఎక్కడైనా డిపార్ట్మెంట్ అర్థం కాలేదా? సో మనం ఏంటంటే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతామండి. ఎక్సెప్ట్ ఈ మెడికల్ కోడింగ్ తప్ప. ఓకే. ఎక్సెప్ట్ ఈ మెడికల్ కోడింగ్ తప్ప రిమైనింగ్ అన్ని డిపార్ట్మెంట్ చార్జ్ ఎంట్రీ, పేమెంట్ పోస్టింగ్, ఈడిఐ,
ఓకే. అడ్జుడికేషన్ కూడా పేయర్ మనం డిస్కస్ చేయము. సో పేమెంట్ పోస్టింగ్ అండ్ ఏఆర్ కాలింగ్ రిజెక్షన్స్, ఏఆర్ కాలింగ్, ఓకే. వీటిపైన మనం ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ మనం చెక్ చేసుకుంటూ పోతామండి. సో మనకేంటంటే ఓవరాల్ వీటికి మనకు ఒక 10 days పడుతుందండి. 10 days తర్వాత మనకి ఏఆర్ కాలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఎవరైతే పేమెంట్ పోస్టింగ్ వరకు ఉంటారో వాళ్ళకు 10 to 15 days పడుతుందండి. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అవి ఉంటాయి అనమాట. ఓకే. సో ఎవరైతే ఇప్పుడు ఇందులో 2 types ఉంటారండి. కొందరంటే పేమెంట్ పోస్టింగ్ నాన్ వాయిస్ ప్రాసెస్ వరకు తీసుకుంటారు. వాళ్ళకి ఏంటంటే 15th అయిపోయిన తర్వాత 15th డే రోజు ఏంటంటే వాళ్ళకు మాక్ ఇంటర్వ్యూస్ ఆ కాల్స్ తీసుకుంటామండి. ఓకే. ఓన్లీ సాటర్డే సండే పూట మాత్రమే తీసుకుంటామండి. ఓకేనా. సాటర్డే సండే పూట మీకు కాల్స్ షెడ్యూల్ అలో చేస్తాం అనమాట. ఓకే. నెక్స్ట్ వీళ్ళకి ఏంటంటే 20th డే ఉంటుందండి వీళ్ళకి. ఓకే. సో ఏమైనా డౌట్స్ అండి? డౌట్స్ అర్థమైందండి? ఫస్ట్ థింగ్ క్లియరా? అసలు లైఫ్ సైకిల్ అంటే ఏంది, హెల్త్ కేర్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్ అర్థమైందా ఫస్ట్ థింగ్? Yes, bro. ఓకే. Yes, bro. ఓకే. యా. ఓకే అండి. సో క్లాస్ టైమింగ్స్ వచ్చేసి మండే టు ఫ్రైడే ఉంటుందండి. సాటర్డే సండే ఉండవు. ఓన్లీ సాటర్డే సండే వీ కండక్ట్ ఓన్లీ మాక్ కాల్ ఇంటర్వ్యూస్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తుంటాం మేము. ఓకే. సో వి విల్ మీట్ ఆన్ మండే అండి. ఓకే. సో మీకు ఈ క్లాస్ అయిపోగానే మీకు ఇమ్మీడియట్గా ఇది వాయిస్ రికార్డింగ్ అనేది రికార్డింగ్ క్లాస్ అనేది మీకు ఇక్కడ వస్తుందండి. మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇది అయిపోగానే ఇమ్మీడియట్గా సేవ్ చేసుకోవాలండి. ఎలా సేవ్ చేసుకోవాలంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ నా ఆల్రెడీ నేను చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. సో క్లాస్ అయిపోతుంది. సో క్లాస్ అయిపోగానే నేను నోట్స్ పెడతాను. సో లైఫ్ సైకిల్కి నేను నోట్స్ అని ఏమి ఉండదు. సో ఎస్టర్డే క్లాస్ అండి ఇది. ఓకే. ఎస్టర్డే వేరే బ్యాచ్ క్లాస్. సో వాళ్ళకి నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను పేమెంట్ పోస్టింగ్ రిలేటెడ్. సో ఫస్ట్ నోట్స్ అనేది గ్రూప్లో సెండ్ చేస్తాను. నా దగ్గర నోట్స్ ఉంటుంది ఒకటి. ఓకే. నేను అదేంటంటే మీకు సాటర్డే పంపిస్తాను అనమాట. సో నోట్స్ అని మీకు డైలీ నోట్స్ ఇక్కడ ఉంటుంది. క్లాస్ డిస్కనెక్ట్ అయిపోయిన ఇమీడియట్గా మీకు ఇక్కడ వీడియో అనేది అప్లోడ్ అవుతుంది ఇప్పుడు. ఓకే. మీరు చేయాల్సిందంటే ఈ వీడియో అనేది 30 days మాత్రమే వ్యాలిడిటీ ఉంటుందండి. 30 days లోపు మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. లేదంటే మళ్ళీ దీనికి అడిషనల్ ఛార్జెస్ ఉంటుందన్నమాట. సో 30 days నేను మీకు టైం ఇస్తున్నాను. జస్ట్ ఏం లేదు, ఇక్కడ 3 buttons ఉంటాయి కదా, దీనిపైన పెట్టేసి సేవ్ చేసుకోండి. ఓకే. సేవ్ చేసుకోగానే మీకు డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ వీడియో. ఎప్పుడైతే వీడియో డౌన్లోడ్ చేసుకుంటారో మీరు ఎప్పుడైనా సరే మీరు ఫార్మాట్ అనేది ఎలా ఇచ్చుకోవాలంటే ఇక్కడ చూడండి 1 2 ఫస్ట్ 1_ లైఫ్ సైకిల్, 2_ ఫెడరల్ ఇన్సూరెన్స్, 3_ మనం ఏదైతే కాన్సెప్ట్ చెప్తున్నామో మీకు నచ్చిన విధంగా. బట్ స్టార్టింగ్ విత్ 1 తోటి మాత్రం ఉండాలండి కంపల్సరీ. ఎందుకంటే మీకు ఆర్డర్ మిస్ అవుతుంది అనమాట. 1_ ఇచ్చుకొని మీరు ఏదైనా ఇవ్వండి. ఓకే. డౌన్లోడ్ అయిపోయిందండి. ఓకే. జస్ట్ వీడియో డౌన్లోడ్ అయిపోయింది. మీరు నేమ్ చేంజ్ చేయకుంటే ఇక మేము ఏం చేంజ్ చేయలేమండి ఇంకా, ఎందుకంటే మిస్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఏం చేశాను ఈరోజు యుఎస్ హెల్త్ కేర్ లైఫ్ సైకిల్ చెప్పాను. ఆర్సీఎం రెవెన్యూ సైకిల్. సో ఇట్లా నెక్స్ట్ వీడియో ఉన్నప్పుడు సో 30 days వరకు ఫ్రీ ఉంటుందండి. ఓకేనండి. బ్రో ఇప్పుడు ఈ వీడియో పెడతారా? Yes, got it. పెట్టుడు అవసరం మీకు ఆటోమేటిక్ కాల్ డిస్కనెక్ట్ కానీ ఇమీడియట్గా వచ్చేస్తుందండి. వితిన్ 2 minutes లో వచ్చేస్తుందండి మీకు. ఇక్కడ చాట్ లోకి వెళ్ళాలన్నా స్కైప్ చాట్ లో. మీరు ఇక్కడ స్కైప్ చాట్ లోకి వెళ్ళాలి. మనం ఏదైతే క్లాస్ వింటున్నామో అక్కడికి వచ్చేసి స్కైప్ చాట్ ఉంటుంది కదా, ఇక్కడ చాట్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ వచ్చేస్తుందండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఏం డిస్కస్ చేయలేదు. ఆర్సీఎం కి నోట్స్ అని ఏమి ఉండదు పర్టికులర్ గా, జస్ట్ ఇమేజెస్ పంపిస్తాను. ఓకే. ఇప్పుడు ఇది పంపించాను నేను మీకు. ఓకే. సో ఆ రోజు క్లాస్ నోట్స్ ఆ రోజు ఉంటుందండి. ఓకే. ఇప్పుడు ఏంటి నేను ఇది సేవ్ చేస్తాను కంపల్సరీ. ఒక ఫోల్డర్ ఉంటుంది మా దగ్గర, డేటా ఎప్పటికి ఉంటుంది మా దగ్గర. ఇప్పుడు 19th బ్యాచ్ అండి. ఓకే. ఆర్సీఎం అని పెడతాను. సో నేను ఇది మీకు మళ్ళీ గ్రూప్లో అటాచ్ చేసేస్తాను అనమాట. మీకు ఆ రోజు నోట్స్ ప్లస్ వీడియో వస్తుంది. వీడియోకి మాత్రం మీరు రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి. ఒకవేళ వీడియో మిస్ అయిందంటే మళ్ళీ దానికి అడిషనల్ ఛార్జ్ ఇస్తే పే చేస్తాం. మా దగ్గర డేటా ఉంటుంది అనమాట. ఈ వీడియో కూడా చాట్ లోనే ఉంటుందా బ్రో? చాట్ లోనే ఉంటుందండి. ఓకే. సో నేను ఆ ఇమేజెస్ కూడా షేర్ చేశాను మీకు, అందులో వచ్చేసింది చూడండి. సో మీకు ఆ ఇమేజ్ చూస్తే మీకు అర్థమైపోతుంది లైఫ్ సైకిల్ ఎప్పుడైనా సరే. ఓకేనా. ఓకే అండి. సో మండే లింక్ చేంజ్ అవుతుందండి. ఓకే. ఓకే బ్రో. ఓకే రైట్. అది సాఫ్ట్వేర్ అన్నారు కదా, ఇప్పుడు మీరు చూపించారు అదేనా బ్రో సాఫ్ట్వేర్? అవునండి, పిఎంఎస్ సాఫ్ట్వేర్ అంటారండి.
బయట ఇందులో కూడా మనకి నెక్స్ట్ ఏమైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు బట్టి దీని ప్రాక్టీస్ మీద మనం మూవ్ అయిపోవచ్చు. చెప్పవచ్చు అండి. ఏ టూల్ యూస్ చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ జెన్ యూస్ మీరు చేసామంటే ఏదైనా అందులో చెప్పవచ్చు. నావిగేషన్ మీద క్వశ్చన్స్ అడిగినప్పుడు అంటే పేమెంట్ పోస్టింగ్లో ఎట్లా వెళ్తారు సంథింగ్ ఇట్లా ఆ టైప్లో కూడా మీరు ట్రైన్ చేస్తారా ఫర్దర్గా? ఎలా ఉంటదంటే అండి, నాదే యూనివర్సల్ టర్మినాలజీ యూజ్ చేస్తామండి. ఇప్పుడు మీరు నెక్స్ట్ జెన్ అన్నారు. నెక్స్ట్ జెన్‌లో నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ ఇలానే ఉంటుంది. ఓకే. ఈ రీజన్ కోడ్ అనే నేమ్ చేంజ్ ఉంటుంది నెక్స్ట్ జెన్‌లో. ఓకే. బట్ వాటికి ఆ రీజన్ కోడ్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటనేది నేను చెప్తానన్నమాట నేను. అంటే సో ఇప్పుడు అంటే నేను రియల్ టైమ్ సినారియో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు కదా, అడిగినప్పుడు సేమ్ ఈ టూల్లో నేను ఏదైతే చేస్తాను టూల్ ప్రాక్టీస్కి ఇస్తారు కదా, ఈ టూల్లో ఏదైతే చేస్తాను నేను అది ఎక్స్ప్లెయిన్ చేసేస్తే సరిపోతుందా? సరిపోతుందండి. ఇప్పుడు అందరికి ఇప్పుడు 100 కంపెనీస్ ఉంటే 100 కంపెనీ నెక్స్ట్ జెన్ యూజ్ చేయాలని లేదు కదండి. అవును. ఇంకో విషయం తెలుసా అండి, ఎవరి అప్లికేషన్ వాళ్ళు ఇప్పుడు ఓన్గా డెవలప్ చేసుకుంటున్నారండి. ఇప్పుడు నెక్స్ట్ జెన్ సాఫ్ట్వేర్కి ఎవ్రీ మంత్ అరౌండ్ ఒక 32,000 ఏమో పే చేయాలి ఎవ్రీ మంత్. పే చేయడం ఎందుకని చెప్పేసి వాళ్ళే ఒక అప్లికేషన్ తొందరగా ఎవరిది వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారండి. ఓకే. మీరు చెప్పొచ్చు మాకు ఓన్ అప్లికేషన్ ఉంటుందండి, మేము అందులో వర్క్ చేస్తామని చెప్పొచ్చు. దానికి వాళ్ళు ఎవరు అబ్జెక్షన్ చేయరండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీకు సాఫ్ట్వేర్ ఇది అని చెప్పారండి. నావిగేషన్ మీరు పర్ఫెక్ట్ చెప్తురా లేదని చెప్తారు, చెక్ చేస్తారని అంతే. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ జెన్ ఎలా ఉంటుందంటే అండి, నెక్స్ట్ జెన్‌లో చార్జ్ ఎంట్రీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో నెక్స్ట్ జెన్‌లో చార్జ్ ఎంట్రీ స్క్రీన్ ఎలా ఉంటుందంటే పేమెంట్ ఒకటే స్క్రీన్‌లో మీకు పేషెంట్ ఇన్ఫర్మేషన్, ఒకటే పేజ్‌లో పేషెంట్ డెమోగ్రఫీ ఉంటుంది, ఐసీడీ కోడ్స్ ఉంటాయి, ఇన్సూరెన్స్ ఉంటదండి. ఒకటే ఫామ్, ఇదే ఫామ్ అనుకోండి. ఇదే ఫామ్‌లో అన్నీ ఉంటాయండి మీకు. ఓకే. ఇప్పుడు నా సాఫ్ట్‌వేర్‌లో చూసుకుంటే మీరు చూడండి, గో టు ఇన్సూరెన్స్ ఇక్కడికెళ్ళి అంటే నేను ఇప్పుడు 3 పేజెస్‌కి వెళ్ళాను నేను ఇప్పుడు ఇక్కడ. ఫస్ట్ డెమో పేజ్‌కి వెళ్ళాను. డెమో పేజ్ నుంచి నావిగేషన్ అడుగుతారు మిమ్మల్ని. డెమో పేజ్‌కి వెళ్ళిన తర్వాత ఇన్సూరెన్స్ ట్యాబ్ వస్తుంది. అది వన్స్ ఇన్సూరెన్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనం అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ప్రొసీజర్ పేజ్‌కి వెళ్తాం అన్నట్టు. సో ఇప్పుడు నావిగేషన్ అట్లా. అది చెప్పడం ఉండాలి గానీ, ఈ సాఫ్ట్‌వేర్ ఇలా అంటే అలా ఉండదండి. ఎవరి సాఫ్ట్‌వేర్ వాళ్ళ యూజర్ ఫ్రెండ్లీ వాళ్ళు చేసుకుంటారండి. ఓకే. నావిగేషన్ ఎట్లా ఎంటర్ చేస్తున్నాం, డినైల్ కోడ్స్ ఎట్లా ఎంటర్ చేస్తున్నాం అది మనకు తెలిసి ఉండాలండి. ఓకే అండి. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.